ఈ రోజున మీకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నా. రైట్. జనవరి 2వ వారంలో మనం ఉన్నాం. సో నూతన సంవత్సరం ఇంకా కొంచెం ఆ యొక్క ఎమోషన్స్ ఇంకా ఉన్నట్టున్నాయి కొంతమందిలో కదా. కాబట్టి మనం ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఈ రోజున మనం వినబోతున్నాం. మీ జీవితంలో మీరు ఇప్పుడు వరకు విని ఉండకపోవచ్చు. రైట్. మీ యొక్క బాధ్యత అంటే విశ్వాసులుగా మీ యొక్క బాధ్యత ఎంత గొప్పదో, ఎంత ప్రాముఖ్యమైనదో ఈ లేఖనాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనందరం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం, నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునబోయేటటువంటి సందేశానికి టైటిల్ ఏంటంటే, విశ్వాసులారా మీ కాపరులకు సహాయం చేయండి. బిలీవర్స్ ప్లీజ్ హెల్ప్ యువర్ పాస్టర్స్ అనేటటువంటిది ఈరోజు సందేశం. కానీ ప్రార్థన చేసుకొని మనం సందేశంలోకి వెళ్దాం. ప్రభువా, ఈ సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం జీవం కలిగినది, సజీవమైనది. ఈ వాక్యం ప్రభువా మేము నేర్చుకొని, అర్థం చేసుకొని, పాటిస్తూ ఇతరులకు తెలియజేయడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి మా యొక్క మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. ఆ యొక్క ఇన్సైట్ మాకు అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం. మా యొక్క నాయన మనస్సుల్లో ఆ యొక్క ప్రత్యక్షతను మీరు అనుగ్రహించండి ప్రభువా. దాని ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయమని మీ యొక్క సన్నిధిని మేము ఆహ్వానిస్తున్నాం. దయచేసి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మా మధ్యలో మీరు ఉంచి మీ యొక్క పరిచర్యని నేను ఇక్కడ మీరు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సో విశ్వాసులారా, బిలీవర్స్, క్రిస్టియన్స్, ఆల్ ఆఫ్ యూ మీ యొక్క కాపర్లకి మీరు సహాయం చేయాలి. ఓకేనా? దయచేసి ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా? 3 అప్లికేషన్స్ ఇవ్వబోతున్నా నేను ఫైనల్గా. దానికి ముందు 4 ప్రాముఖ్యమైన సత్యాలని మాట్లాడాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా 4 ఫ్యాక్ట్స్ లేకుంటే 4 రకాల సత్యాలని చెప్పిన తర్వాత సందేశం చివరిలో 3 అప్లికేషన్స్ మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరు సందేశం మొత్తం కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరత ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-4 వచనాలు మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-4 వరకు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. 4 విషయాల్ని, 4 సత్యాలని ఇక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. మనం గత కొన్ని నెలలుగా కూడా ఈ పేతురు పత్రికలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సంఘం ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ దేవుని కోసం వాళ్ళు జీవించాలని వాళ్ళు ప్రోత్సహించబడ్డారు. ఎందుకు? వాళ్ళ యొక్క స్వాస్థ్యం, వారి యొక్క ఫ్యూచర్ దేవునిలో చాలా భద్రంగా ఉంది అనే విషయాన్ని గ్రంథకర్త మరలా రిపీట్ చేస్తున్నాడు. చేసిన తర్వాత ఒక్కొక్క రిలేషన్షిప్లో లేకుంటే ఒక్కొక్క వ్యవస్థలో ఏ విధంగా మనం జీవించాలి అనేటటువంటిది చూపించాడు. అంతేకాకుండా క్రీస్తుని మనకి ప్రోత్సాహకరంగా చూపించాడు, క్రీస్తుని మాదిరికరంగా చూపించాడు. దాదాపు 2 సార్లు ఆయన యొక్క జీవిత విధానాన్ని మనకు ఒక సవాలుగా లేకుంటే ఒక ఎంకరేజ్మెంట్గా ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అయితే 5వ అధ్యాయం వచ్చేసరికి కాపర్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎక్స్క్లూజివ్గా సంఘ నాయకులకి, కాపర్లకి లేకుంటే పాస్టర్లకి సంబంధించినటువంటి వచనం. దాని గురించినటువంటి విషయాలు
కాబట్టి విశ్వాసులుగా నేను ఏం చేయాలి అనేటటువంటిది కూడా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా పేతురు చెప్పినటువంటి 4 సత్యాల్ని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా పేతురు ఏ విధంగా తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడో చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. 3 విధాలుగా తాను పరిచయం చేసుకుంటున్నాడు. మరి ఒకసారి అక్కడున్నటువంటి కాపర్లకి, ముఖ్యంగా ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మీలోని పెద్దలను అంటున్నాడు. ఆ తర్వాత మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు అంటున్నాడు. ఇక్కడ పెద్దలు, మీరు అనేటటువంటి 2 కూడా అక్కడున్నటువంటి సంఘ నాయకులకి చెప్పబడింది. ఏమంటున్నాడండి? 3 విధాలుగా తాను పరిచయం చేసుకున్నాడు. నెంబర్ 1, నేను తోటి పెద్దను అంటున్నాడు. ఇక్కడ నేను మీతో కూడా తోటి కాపరిని, తోటి పెద్దను. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. సంఘ పెద్ద, లేకుంటే సంఘ కాపరి, అలాగే అధ్యక్షుడు, లేకుంటే పై విచారణ చేయవాడు, బిషప్ అనేటటువంటి ఇవన్నీ కూడా అంటే రకరకాల బాధ్యతలు అయినప్పటికీ ఒకే రకమైనటువంటి వ్యక్తులకి ఇవ్వబడ్డాయి. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే అక్కడ ఉన్నటువంటి నాయకులతో, కాపర్లతో, లేకుంటే పెద్దలతో మాట్లాడుతున్నాడు, అధ్యక్షులతో మాట్లాడుతున్నాడు, బిషప్స్తో మాట్లాడుతున్నాడు. ఏంటంటే తోటి బిషప్గా, తోటి అధ్యక్షుడిగా, తోటి పెద్దగా నేను మీతో చెప్తున్నాడని పరిచయం చేసుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఈ నాయకులు, సంఘ నాయకులు తమ్మును తాము పరిచయం చేసుకోవడం, లేకుంటే తమ్మును తాము ఇతరులకు చెప్పుకోవడం అనేటటువంటిది, ఆ టైటిల్ ఎక్కడ చూస్తామంటే సంఘ పెద్ద అనేటటువంటిది ఎక్కువ వాడబడేది. ఎల్డర్ అనేటటువంటిది ఎక్కువగా వాడబడినటువంటి పదం. పరిపక్వతలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనేటటువంటిది. వాస్తవానికి ఇది వయసుకు సంబంధించింది అయినప్పటికీ కూడా ముఖ్యంగా పరిపక్వత, మెచ్యూరిటీ గురించినటువంటి విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు పేతురు? నేను తోటి పెద్దగా మీకు చెప్తున్నాను. రెండవదిగా తాను ఎట్లా పరిచయం చేసుకుంటున్నాడు? క్రీస్తు యొక్క శ్రమలను గూర్చినటువంటి విషయంలో నేను సాక్షిని, నేను ప్రత్యక్ష సాక్షిని. ఇంకో మాటలు చెప్పాలంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారికి శ్రమలు వస్తాయి. ముఖ్యంగా నీతి కలిగిన, పరిశుద్ధమైనటువంటి, దేవుని చిత్త ప్రకారంగా జీవించాలనుకునే వాళ్ళకి ఈ లోకంలో దాని ప్రకారంగా వచ్చేటటువంటి కష్టాలు ఉంటాయి. ఆ విషయంలో నేను ప్రత్యక్ష సాక్షిని. నేను ఆ శ్రమల గుండా వెళ్తున్నాను. నేను దానికి ఒక విట్నెస్గా ఉన్నాను. మీకు మాత్రమే కాదు, ఈ లేఖ రాయబడుతున్నటువంటి మీరు మాత్రమే శ్రమల గుండా వెళ్తున్నారు అనేటటువంటిది మాత్రమే కాదు, కానీ నేను కూడా ఆ యొక్క శ్రమల్లో ఉన్నటువంటి వ్యక్తిని అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంతేకాదండి, కేవలం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి విషయాల గురించి మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి 3వ విధానం, లేకుంటే 3వ విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఏమంటున్నాడు ఇక్కడ? బయలుపరచబడబో మహిమలో పాలివాడను అంటున్నాడు. ఇంకో అంటే మీతో పాటు నేను కూడా మహిమలో పాలు పంపులు పొందుకోబోతున్నాను. అంటే నా యొక్క నిరీక్షణ శుభప్రదమైనది. మీ యొక్క నిరీక్షణ శుభప్రదమైనది. 1వ అధ్యాయంలో ఆ విషయాలు మాట్లాడాడు, మరలా గుర్తు చేస్తున్నాడు. సో ఇక్కడ సంఘ పెద్దలతో మాట్లాడుతూ, ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తూ ఆయన ఏమంటున్నాడంటే తాను తోటి పెద్దగా, క్రీస్తు శ్రమల్లో సాక్షిగా, లేకుంటే దేవుడు ఇవ్వబడేటటువంటి మహిమలో ఆ యొక్క పాలు పంపులు పొందుకునేటటువంటి వ్యక్తిగా తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇది కొంచెం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించాలి మనం. ఎందుకంటే పేతురు ఎవరు? వాస్తవానికి పేతురు అపోస్తలుడు, అపోజల్, రైట్, లేకుంటే అపోస్తలుడు. అపోస్తలుడు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వాడు, ముఖ్యంగా దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథంలో కనుక ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 12 మంది ప్రత్యేకమైనటువంటి అపోస్తలులు ఉన్నారు. తర్వాత పౌలు అనేటటువంటి వ్యక్తి 13వ వ్యక్తిగా అక్కడ యాడ్ అవ్వడం మనం చూస్తాం. అంటే వీళ్ళు మాత్రమే ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. ఈ అపోస్తలులందరిలో కూడా ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన. అంటే ఇన్ఫార్మల్గా లీడర్ ఈయన, ఫార్మల్గా కాదు. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా దేవుడు ఒకే విధంగా చూశాడు.
కానీ ప్రతి దాంట్లో కూడా నాయకత్వపు లక్షణాలు, దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ వ్యక్తితోనే మాట్లాడడం అనేటటువంటి మనం చూస్తాం. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాలని పేతురుతో పంచుకోవడం మనం చూస్తాం. అంటే పేతురు లేకుంటే ఆయనకి ఇవ్వబడినటువంటి ఇంకో పేరు ఏంటంటే కేఫా, సీఫస్, అంటే రాయి, ఒక బండ. ఓకే, అంటే క్షమించండి, రైట్. పేతుర్ని యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప నాయకుడిగా ఆయన చూడడం మనం గమనించగలం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానం చెందిన తర్వాత కూడా పేతుర్ని ప్రత్యేకంగా ఆయన అడగడం మనం చూస్తున్నాం. నా మందను నువ్వు కాయి అనేటటువంటి విషయాన్ని అక్కడ 3 సార్లు చెప్పడం మనం చూస్తాం. సంఘానికి వాళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు అనేటటువంటిది గలతీ పత్రికలో కూడా మనం చూస్తాం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో కూడా ఈ విషయాల్ని గమనిస్తాం. అంటే ముఖ్యంగా యూదులకి ఈయన అపోస్తలుడుగా పిలువబడ్డాడు అనేటటువంటి విషయాన్ని మరొకసారి పౌలు చెప్తా ఉంటాడు. నేను అన్యులకి సువార్త ప్రకటించడానికి అపోస్తలుడుగా పిలువబడ్డాను, కానీ పేతురు యూదులకి సువార్త ప్రకటించడానికి అపోస్తలుడుగా పిలువబడ్డాడు. మిగతా వాళ్ళందరూ కూడా పిలువబడ్డారు. అంటే ఇంకో మాటలో అపోస్తలులకే అపోస్తలుగా ఉన్నాడు. ఈయన ఒక నాయకుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారితో మంచి అనుభవం ఉంది. ముఖ్యంగా క్రైస్తవ అనుభవం మనం చూస్తే ఎంతో గొప్ప అనుభవం ఉందన్నమాట. ఆ తర్వాత స్థాపించబడినటువంటి సంఘాలతో, అక్కడ ఇవ్వబడినటువంటి సంఘాలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాయి? బితునియా, కప్పదొకియా, ఆసియా, గలతియా, పొంతు అనేటటువంటి యొక్క ప్లేసెస్లో చెదిరిపోయినటువంటి వాళ్ళకి, విశ్వాసులకి, అక్కడ ఉన్నటువంటి సంఘాలకి రాస్తున్నాడు. వాళ్ళందరితో కూడా తను తాను ఏ విధంగా పోల్చుకుంటున్నాడంటే మీ తోటి పెద్దను అంటున్నాడు. అక్కడ ఎంత దీనత్వం కలిగినటువంటి వ్యక్తి కదా. నేను కూడా సంఘ పెద్దగా ఉన్నాను, ఒక సంఘ పెద్దగా మీరు కూడా చేయాల్సినటువంటి పనులు ఏంటి అనే విషయాల్ని చెప్తున్నాడు. ఒక టైటిల్ గురించి ఇక్కడ ఆశపడడం లేదు, లేకుంటే ఒక గౌరవం గురించి ఆశపడడం లేదు. చాలా డౌన్ టు ది ఎర్త్. ఆయన మాటల్లో కూడా ఒక మామూలు వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. అక్కడ నిజంగా చెప్పాలంటే మామూలు వ్యక్తులమే మనం. అది పేతురు అర్థం చేసుకోగలిగాడు, రైట్. ఆయన దేవుడు ఎంత ఉన్నతంగా హెచ్చించినా సరే, ఉన్నతమైనటువంటి బాధ్యతలు ఇచ్చినా సరే, లేకుంటే ఒక ఉన్నతమైన విధానంలో వాడుకుంటున్నా సరే, అతడు ఏ స్థాయిలో ఉన్నాడో, అతడు ఎక్కడున్నాడో అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. మన అనుభవాలను బట్టి మన స్థాయి మనం మర్చిపోకూడదు. మన ఐడెంటిటీ ఏంటంటే క్రీస్తులో మన ఆయన పిల్లలం, అంతే. అది దానికి మించినటువంటి ఐడెంటిటీ ఇంకోటి ఏది కూడా లేదు. అయితే అటువంటి విధంగా తాను పరిచయం చేసుకుంటున్నాడు. పేతుర్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. కానీ ఈ రోజున ముఖ్యంగా మిగతా విషయాలపైన ఎక్కువ ఫోకస్ చేద్దాం మనం, రైట్. ఏమంటున్నాడండి 2వ వచనంలో? మందని కాయాలి అంటున్నాడు. ఇక్కడ 2వ విషయాన్ని మనం ఏం నేర్చుకోవాలి? మందను కాయాలి. కాయడం అనేటటువంటిది కాపరి చేసేటటువంటి పని. కాయడం అనేటటువంటిది ఒక క్రియాపదం. కాపరి అనేటటువంటిది నామవాచకం. కాయుము అంటే కాపరిగా ఉన్నావు కాబట్టి నువ్వు కాయి అంటున్నాడు. అంటే విశ్వాసుల్ని ఏ విధంగా చూపిస్తున్నాడు? ఇక్కడ ఒక మందగా చూపిస్తున్నాడు. ఎవరు ఆ మంద? దేవుని మందగా ఉన్నారు. ఇక్కడ విశ్వాసులు ఎవరండి? ఇక్కడ దేవుని మంద, గాడ్స్ ఫ్లాక్. మామూలు కాదు, దేవునికి చెందినటువంటి వాళ్ళు విశ్వాసులు. వాళ్ళ గురించి ఇక్కడ పెద్దలుగా ఉన్నటువంటి వారికి, పాస్టర్లకి చెప్పినటువంటి విషయం ఏంటంటే మీరు దేవుని యొక్క మందని కాయండి అని చెప్తున్నాడు. ఎట్లా కాయాలి, ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు, తర్వాత చాలా విషయాలు చెప్పాడు. మందని కాయడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే ఒక కాపరిగా మందని కాయాలి, చూసుకోవాలి, పోషించాలి, మేపాలి, పట్టించుకోవాలి అనేటటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాయడం అంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఒక్కసారి మాట్లాడుతున్నాడు. ఏ విధంగా కాయాలండి? పై విచారణ చేయొచ్చు. చూసారా అక్కడ? మీ మధ్యన ఉన్న దేవుని మందని మీరు ఎట్లా కాయాలి?
పై విచారణ చేయొచ్చు. ఓవర్సీయింగ్ అంటే మీరు ఓవర్సీ చేయాలి. అంటే ఇక్కడ ఇంకో మాటలో ఏమంటున్నానంటే ఒక మేనేజర్ లాగా మేనేజ్ చేయాలంటున్నాడు ఇక్కడ. ఒక్కొక్కరిని మీరు జాగ్రత్తగా, ఒక్కొక్క విశ్వాసి పట్ల మీరు వాళ్ళ యొక్క ఆత్మీయ విషయంలో నాకు లెక్క అప్పగించాలి, కాబట్టి మీరు జాగ్రత్తగా మందని కాయాలి అంటున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క కాపరి తమ విశ్వాసుల గురించి దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. విశ్వాసిగా నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితం గురించి లెక్క అప్పగించాలి. 2 కొరింథీ 5:9 రోమపత్రిక 14:10 ప్రతి ఒక్క విశ్వాసి కూడా, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, ఎంత ఆత్మీయ జీవితం ఉన్నా సరే, మీకు మీ యొక్క ఆత్మీయ జీవితం ఒక రోజున దేవుని ఎదుట మీరు లెక్క అప్పగించాలి. కానీ అలాగనే నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు విశ్వాసుల గురించి కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. అందుకే మీరు పై విచారణ చేయాలి, వాళ్ళని మేనేజ్ చేయాలి, వాళ్ళ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో చూడాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హెబ్రీ పత్రిక 13:17 ఏమనుందండి? మనందరికి కంఠస్థమైనటువంటి వాక్యం అని చెప్పండి, ఏమనుంది? మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నారు, కాబట్టి వాళ్ళ ఆ పని దుఃఖంతో చేయకుండా సంతోషంతో చేయడానికి మీరు వారికి లోబడండి అని చెప్తున్నారు. అంటే నాయకులు మీకు ఇచ్చినటువంటి బాధ్యతల విషయంలో మీరు వాళ్ళకి లోబడమని చెప్తున్నారు. ఎందుకు? వారు మీ విషయంలో దేవునికి లెక్క అప్ప చెప్పాలి. ఇది కనుక నిజంగా అర్థం చేసుకుంటే పాస్టర్గా ఉండాలంటే చాలా భయం వస్తుంది. దేవుని యొక్క సేవ అనేటటువంటిది, ముఖ్యంగా కొంతమంది నూతన సంవత్సరంలో సేవ చేయాలనేటటువంటి ఆ యొక్క తీర్మానాలు తీసుకున్నారు, చాలా సంతోషం. కానీ ఇది ఒక ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ, లేకుంటే ఒక గొప్ప బాధ్యత, మామూలు కాదు ఇది. ఇది దేవునికి కాపరికి సంబంధించినటువంటిది. సో ఏం చేయాలండి? ఈ యొక్క కాపరి ఏం చేయాలి? దేవుని మందని కాయాలి. ఎట్లా కాయాలి? పై విచారణ చేయాలంటే ఆ వ్యక్తి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పట్టించుకునే వ్యక్తిగా ఉండాలి. కేవలం భౌతిక సంబంధంగా మీ కానుకలు వస్తున్నాయా లేదా అనేటటువంటి దానిపైన దృష్టి పెట్టేటటువంటి వ్యక్తిగా ఉండకూడదు. మీరు కేవలం సంఘానికి వస్తున్నారా లేదా అనేటటువంటిది మాత్రమే కాదు, నెంబర్ కనిపిస్తుందా లేదా కాదు, ఫోటోలో వీడియోస్లో మంచిగా చాలా బాగా కనిపిస్తుందా అనేటటువంటిది కాదు ఇక్కడ పాయింట్. మీ ఆత్మీయంగా మీరు ఎట్లున్నారు అనేటటువంటి విషయంలో ఖచ్చితంగా పట్టించుకునే వ్యక్తిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. పై విచారణ చేయాలి. పై విచారణ అంటే ఓవర్సీయింగ్ అన్నమాట. ఓవర్సియర్స్, మేనేజర్స్ జరుగుతున్న అన్నిటిని కూడా పట్టించుకోవాలి కదా, ఆ విధంగా చేయాలి. అయితే 2 విషయాలు గురించి 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఏంటంటే ఏ విధంగా చేయకూడదు, ఏ విధంగా చేయాలి. మందని కాసే విధంలో, పై విచారణ చేసే విషయంలో 4 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే, మొట్టమొదటిగా బలిమి చేత చేయొద్దు. నువ్వు మందని కాసేటప్పుడు నువ్వు పై విచారణ అనేటటువంటిది బలవంతంగా చేయొద్దు అంటున్నాడు ఇక్కడ. భారంతో చేయాలి, కానీ బలవంతంగా చేయకూడదు. భారము అనేటటువంటి దేవుడు ఇచ్చేటటువంటిది. ఆయన ఒక వ్యక్తి నశించిపోతున్నప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయడం, పాపంలో ఉన్నప్పుడు క్రమశిక్షణ ఇవ్వడం, ఇవన్నీ కూడా దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చేటువంటి బాధ్యతలు. భారం గురించి కాదు ఇక్కడ పాయింట్. బలవంతంగా చేయకూడదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఒత్తిడిగా చేయొద్దు. నువ్వు ఒత్తిడిగా, అమ్మ నా కర్మరావై, మా డాడీ ఇచ్చాడు ఈ బాధ్యత, ఇంకా నేనేం చేయాలా అనేటటువంటి విధంగా, నన్ను అనవసరంగా ఈ ప్లేస్లో పెట్టారు, ఇప్పుడు నాకు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అనేటటువంటి విధంగా చేయకూడదు. బలవంతంగా చేయకూడదు. అంటే ఏంటి? ఒత్తిడిగా, ప్రెషర్ కాదు, ప్లెజర్ ఉండాలి. ప్లెజర్ ఉండాలి కానీ ప్రెషర్ ఉండకూడదు మనకి. అది నీ యొక్క ప్రొఫెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్? ఏ పనైనా సరే బలవంతంగా చేస్తే ఎక్కువ ఫలభరితంగా ఉండదు. ఎట్లా చేయాలండి? బలవంతంగా కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా చేయాలి. విల్లింగ్తో చేయాలి, ఇష్టంతో చేయాలి. డాడీ ఫోర్స్ చేస్తున్నాడు, లేకుంటే మీ యొక్క వేరే వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అనేటటువంటి విధంగా ఇక్కడ చేయకూడదు. ఇష్టంతో చేయాలి, విల్లింగ్గా చేయాలి. మనం
అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు కాపర్లకి. ఎందుకు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అవి తర్వాత దాంట్లో ఇస్తాడు రీజన్స్. ఎందుకు ప్రజలు ఒత్తిడితో చేస్తారు, ఎందుకు ప్రజలు ఇష్టంగా చేయరు అనేటటువంటి కూడా తర్వాత మనకి వస్తాయి ప్రాక్టికల్గా కొన్ని విషయాలు. రెండోది చూడండి, చాలా ఇంపార్టెంట్. దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో చేయాలి అంటున్నాడు ఇక్కడ. దుర్లాభ ఆపేక్షతో చేయకూడదు అంటున్నాడు ఇక్కడ. ధనాపేక్ష గురించి కూడా మాట్లాడడం లేదు. ధనాపేక్ష కాదు, దుర్లాభ ఆపేక్ష. ఆపేక్ష అంటే ఒక తీవ్రమైనటువంటి కోరిక, స్ట్రాంగ్ డిజైర్ గురించి మాట్లాడుతున్నాడు. ఎట్లా చేయాలో? దుర్లాభ అపేక్ష అంటే అర్థం ఏంటి? రాంగ్ యాటిట్యూడ్తోని చేసేటటువంటి పరిచర్య. అంటే జీవనోపాధికి కోసం నువ్వు పరిచర్యను ఎంచుకుంటే, నేను పరిచర్యను ఎంచుకుంటే అది సరైనది కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. జీవనోపాధి కావాలంటే ఎన్నో పనులు ఉన్నాయి ఈ యొక్క ప్రపంచంలో, ఎన్నో బిజినెస్లు ఉన్నాయి ఈ యొక్క ప్రపంచంలో. ఈ లోకంలో ఎన్నో పనులు ఉన్నాయి మనం డబ్బులు సంపాదించడానికి. డబ్బులు సంపాదించడానికే పరిచర్యకు వస్తే అది దుర్లాభ అపేక్ష. పరిచర్యలో దేవుడు నీకు డబ్బు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, అది డిఫరెంట్, దట్ ఈస్ ద బై ప్రోడక్ట్. కానీ నేను పరిచర్యలోకి వెళ్తే నాకు సుఖం ఉంటుంది, పరిచర్యలోకి వెళ్తే నేను పోషింపడతాను, పరిచర్యలోకి వెళ్తే నా పిల్లలు సెక్యూర్గా ఉంటారు, పరిచర్యలోకి వెళ్తే నా యొక్క ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుందని పరిచర్యను ఎన్నుకుంటే, ఎందుకంటే అటువంటి అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు పేతురు ఎందుకు ఆ పని ఆ విధంగా చెప్పాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో పరిచర్యలోకి రావాలంటే కత్తి మీద సాము అన్నమాట. ఎందుకంటే మొట్టమొదటిగా నాయకుని వేస్తారు. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడు? మొదటి తిమోతి 3:1 అధ్యక్ష పదవిని ఆశించువాడు దొడ్డ పనిని ఆశిస్తున్నాడు. మంచి పని అంటారు, నోబుల్ టాస్క్. కానీ ఇక్కడ దుర్లాభాపేక్ష అంటే ప్రాబబ్లీ దొంగ బోధకులు, అంటే గొర్రెల్లాగా కనిపించి తర్వాత ఎవరు గొర్రెల చర్మం వేసుకున్నటువంటి తోడేల్లాగా జీవించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళ గురించి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో, యూదా పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ముఖ్యంగా యూదా పత్రికలో ఒక విషయాన్ని నేను చదువుతున్నాను, 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు. చూసారా? నిర్భయముగా, ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి సిగ్గు శరం లేకుండా. అదే అన్నమాట అర్థం అక్కడ. అంటే ఏమాత్రం చీమ కొట్టినట్టు కూడా అనిపించకుండా, మనస్సాక్షి విషయంలో ఏమాత్రం కూడా కొంచెం కూడా పొంతన లేకుండా వాళ్ళు ఏంటంటారు? నిర్భయంగా తమ్మును తాము పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టులుగా ఉన్నారు. ఇటువంటి యాటిట్యూడ్ గురించి అంటే నిజంగా సేవ చేయకుండా యూదా ఇస్కరియోతులాగా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ పరిచర్యలో ఉంటూ 3.5 సంవత్సరాలు ఆయనతోనే తిరుగుతూ ఏం చేశారు? అక్కడ సంచి పట్టుకున్నాడు అనమాట. అంటే వీళ్ళు కనిపించరు. ఇది హృదయానికి సంబంధించింది, ఇది బయటికి సంబంధించింది కాదు. కొన్నిసార్లు బయటకు కనిపిస్తుంది, కానీ ఎక్కువ శాతం ఎక్కడ కనిపిస్తుంది? ఇది లోపల ఉంటుంది అన్నమాట. దుర్లాభాపేక్ష అంటే మనం ఎందుకు పరిచర్యలోకి వస్తున్నాం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ యూ టు ఎంటర్ ఇన్ టు ద మినిస్ట్రీ స్పీక్స్ అబౌట్ యువర్ హార్ట్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. చాలా కారణాలు ఉంటాయి పరిచర్యలోకి రావడానికి. మనం వాట్ ఈస్ ద డామినేటింగ్ ఫ్యాక్టర్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఒకవేళ భవిష్యత్తులో పరిచర్య చేయాలనుకున్నటువంటి నీకు ఇది ఒక సవాలుగా ఉందన్నమాట. వాట్ ఈస్ ద మేజర్ డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ యువర్ లైఫ్ టు డూ మినిస్ట్రీ? కొన్నిసార్లు కష్టాలని తప్పుకోవడానికి వస్తారు, కొన్నిసార్లు పదవుల కోసం వస్తారు, కొన్నిసార్లు రకరకాలుగా వస్తారు ప్రజలు. అది మనకే తెలుసు, మన హృదయానికే తెలుసు, రైట్? మన హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు చేస్తున్నటువంటి నేను ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నానా, భవిష్యత్తులో రాబోయేటటువంటి మీరు ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నారో ఒకసారి మనం చూసుకోవాలి. ఏం చేయాలండి?
దుర్లాభాపేక్షతో కాదు, సిద్ధ మనసుతో వాలంటరీగా మనం రావాలి, యథేచ్ఛగా రావాలి. దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఇష్టం ఉండాలి. ఇష్టం లేకుండా కొన్నిసార్లు రావచ్చేమో, కానీ తర్వాత ఇష్టపడతాం. భారం ఉండాలి మనకి, కానీ ఒత్తిడి ఉండకూడదు. అది దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఇవి కలిగి మనం ఏం చేయాలంటే మందని కాయాలి. మనం అంటే ఇక్కడ ఎవరు? నాయకుల గురించి మాట్లాడాలి. నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు దేవుని యొక్క సంఘాన్ని, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పట్టించుకుంటూ వాళ్ళు ఏమనుకున్నా సరే వాళ్ళ కొరకు పని చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఆత్మీయ జీవితాలను పట్టించుకుంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం చేసినప్పుడు క్రమశిక్షణ పెట్టినప్పుడు, తప్పు చేసినవన్నీ ఈ విధంగా చేయకూడదని చెప్పినప్పుడు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్నటువంటి సంఘాలు ఎట్లా అయిపోయినాయంటే, మేము వస్తాం, మేము కూర్చుంటాం, చప్పట్లు కొడతాం, చందాలు వేస్తాం, వెళ్ళిపోతాం, ఇంక మమ్మల్ని ఏం అడగకూడదు. మీరు ఒకరు అడిగారంటే మీకు మాకు సంబంధం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఓకే, పాశ్చాత్య దేశాల్లో అయితే ఇంకా చాలా కష్టమైనటువంటి విషయం. వాళ్ళకి ఏదైనా ఒక సలహా ఇవ్వాలన్నా సరే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సినటువంటి విషయం అవుతుంది. పాస్టర్లు కూడా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్, సంస్కృతి యొక్క ప్రభావం ఎంతగా అయిపోయిందంటే పాశ్చాత్య దేశాల్లో దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పడానికి భయపడుతున్నారు. మీకు ఇష్టమైతే బైబిల్ తెచ్చుకోండి, మీకు ఇష్టమైతే బైబిల్ తెరవండి, ఇట్లా చెప్తున్నారు వాళ్ళు. మీకు ఓకే అయితే మీరు బైబిల్ తెరిచి చూడండి. అంతగా సంస్కృతితో ప్రభావం అయిపోయి కొన్ని చెప్పాల్సినటువంటి పనులు, వాళ్ళు చేయాల్సినటువంటి విషయాల్ని చెప్పకుండా ఉండేటటువంటి పరిస్థితి అయిపోయింది అన్నమాట. కల్చర్ మనల్ని ప్రభావితం చేయకూడదు, మనం కల్చర్ని ప్రభావితం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారండి? అప్పుడు తాను నివసిస్తున్నటువంటి కల్చర్ని ఆయన ప్రభావితం చేశాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని పట్టుకొని స్వస్థపరిచాడు. రైట్? పాపుల ఇంటికి వెళ్ళి భోజనం చేసి పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు ఆయన. ఒక నాయకుడిగా ఒక వేరే ప్లేస్లో ఉండకుండా అందరితో తిరిగి నాయకుడిగా తను ప్రత్యేకపరుచుకున్నాడు కూడా. వాళ్ళ కల్చర్ పరంగా చేయలేదు. విశ్రాంతి దినం రోజున వాళ్ళు అనవసరమైనటువంటి కల్చర్స్ అవన్నీ కూడా, అంటే లేనిపోని సాంప్రదాయాలు, ఇది ఆల్రెడీ మనం ఈరోజు మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో చూసుకున్నాం. దాని ప్రకారంగా పోలేదు, కానీ విశ్రాంతి దినం గురించినటువంటి వివరణ ఇచ్చి కల్చర్ని అధిగమించాడు ఆయన. దాని గురించినటువంటి సరైన వివరణ ఇచ్చాడు. కొన్నిసార్లు కల్చరల్ థింగ్స్ అనేటటువంటివి వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయని కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, రెండో విషయం ఏంటండి? దేవుని యొక్క మందని పై విచారణ చేస్తూ కాయాలి, మేపాలి, పోషించాలి. ఇక్కడ పోషించాలి అన్నప్పుడు ఎట్లా పోషిస్తాడు? ప్రతి వారం కూడా పాస్టర్ గారు ఏం చేయాలి? బిర్యానీ వండి తీసుకొచ్చి బిలీవర్స్ అందరికి కూడా పెట్టాలి. ఆ పోషణ గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. పోషించాలి, కాయాలి అన్నప్పుడు ప్రాముఖ్యంగా దేని గురించి మాట్లాడుతున్నా అంటే దేవుని యొక్క వాక్యం ప్రజలకి అందించాలి అనేటటువంటిది ఇక్కడ చెప్తుంది. దేవుని వాక్కుని సరైన రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ యొక్క జీవితంలో అది ఆచరించడానికి హెల్ప్ చేసేవాడిగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకి ఆత్మీయంగా సహాయం చేయాలి, వాళ్ళని ప్రోత్సహించేవాడిగా ఉండాలి, వాళ్ళు దేవుళ్ళు ఎదగడానికి తను కృషి చేసే వ్యక్తిగా ఉండాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి, వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ విధంగా చేయాలి. కాయడం, పట్టించుకోవాలి, వాళ్ళని పిల్లల్లాగా చూసుకోవాలి. మూడో విషయం, ఇది కొంచెం కష్టం. రైట్? మూడో విషయం ఏంటి? 1 పేతురు తాను ఇప్పుడు నేనే అప్లికేషన్లు ఇవ్వడం లేదు, అప్పుడప్పుడు స్పాంటేనియస్గా కొన్ని వస్తుంటాయి. కానీ పాయింట్ ఏంటంటే 4 విషయాలు చూడబోతున్నాం. మొదటిగా పేతురు తాను పరిచయం చేసుకున్న విధానం. రెండోది నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, సంఘ పెద్దలు, పాస్టర్లు మన భాషలో చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం
పెద్దలు అనే దానికంటే పాస్టర్లు అనే పదం ఎక్కువగా ప్రబలిపోయింది. సంఘ పెద్ద అనేటటువంటిది వేరే వాళ్ళలాగా చూస్తారు. అంటే పాస్టర్ వేరు, సంఘ పెద్ద వేరు అనేటటువంటిదిగా చూస్తారు. కాబట్టి పాస్టర్ అనేటటువంటిది ఎక్కువగా అయిపోయింది. కాపరి అని కూడా పిలుచుకోరు. ఇంగ్లీష్లో కూడా పాస్టర్, తెలుగులో పాస్టర్, ఇంగ్లీష్లో కూడా పాస్టరే. వాస్తవానికి ఎన్నిసార్లు ఉంది బైబిల్లో నామవాచకంగా పాస్టర్ అనే పదం తెలుసా మీకు? వాస్తవానికి పాస్టర్ అనే పదమే లేదు బైబిల్లో. లాటిన్ భాషలో ఉందన్నమాట. కాబట్టి ఒక్కసారి ఉంది బైబిల్లో పాస్టర్ అనేటటువంటి. మిగతా దగ్గర అంతా కూడా ఉన్నప్పటికీ అది క్రియాపదంలో వాడబడింది. నామవాచకంలో ఒకసారి ఉంది పాస్టర్ అనే పదం. ఎక్కడుంది తెలుసా మీకు? 4వ అధ్యాయంలో ఉంది, 11వ వచనంలో ఉంది. ఏ పత్రికలో ఉందో మీరే తర్వాత కనుక్కోండి. ఓకే, 3వ విషయం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. సో దేవుని యొక్క మంద సంఘం, ఇంకో మాటలో సంఘానికి ప్రభువులుగా ఉండకూడదు, సంఘానికి మాదిరిగా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువులు అంటే ఏంటి? ఇక్కడ యజమానులు, ల్యాండ్ లార్డ్స్ కదండి, ఒక వాళ్ళపైన ఆధిపత్యం చలాయించేటటువంటి వాళ్ళు, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి అని శాసించేటటువంటి వాళ్ళు, ఆజ్ఞాపించేటటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పాస్టర్లు విశ్వాసులకి పనులు చేయమని చెప్పకూడదా అంటే కాదు, అది కాదు ఇక్కడ పాయింట్. తమ వ్యక్తిగత పనుల కోసం వాడుకోకూడదు. నెంబర్ 1, ఇంట్లో అంట్లు తోమించుకోవడం, ఇంట్లో సరుకులు కొనిచ్చుకోవడం, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకురావడం, కాళ్ళు ఒత్తిపించుకోవడం, రైట్? కొన్ని గ్రామాల్లో ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. సేవ అనేటటువంటి ముసుగులో పాస్టర్లు విశ్వాసుల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా ఆనందంగా చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా స్వార్థపరులే. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఆశీర్వాదం వస్తుందని చేస్తున్నారు అనమాట. రైట్? వస్తుంది, నిజంగానే వస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే, ఈ విధంగా పాస్టర్ చేయకూడదు అనేటటువంటిది బైబిల్లో ఉంది. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజల్ని వాడుకోకూడదు. సహాయం అడిగి చేపించుకోవచ్చు, మామూలు వ్యక్తిలాగానే చేసుకోవచ్చు. అలాగే సంఘంలో కొన్ని విషయాలు డెలిగేషన్ అనేటటువంటిది, ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తాడు, అది మనం వినాలి, మీరు వినాలి. దాని గురించి మాట్లాడడం లేదు ఇక్కడ ప్రభువులు అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్లుగా సొంత విషయాల్ని చేపించుకోవడానికి ప్రజల్ని భయపెట్టడం, లేకుంటే మ్యానిపులేట్ చేయడం, ప్రజల్ని ఏదో విధంగా చేసి అవి తమ యొక్క సొంత ప్రయోజనాల్ని చేసుకోవడం, అవి ఆజ్ఞాపూర్వకంగా చేయడం అన్నమాట. ముఖ్యంగా దేవుని యొక్క విషయాలు చెప్పేటప్పుడు కూడా ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాలి ఏంటంటే, ఒక ప్రభువులాగా, ఒక యజమానుల్లాగా, ఒక ఏమంటారు, ఒక సార్ లాగా చేయడం కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ మాదిరిగా ఉంటూ చేయమని చెప్పాడు. ఇక్కడ చెప్పొద్దని చెప్పలేదు, ప్రభువుల్లాగా చేయొద్దు మనం, కానీ ఎట్లా చెప్పాలి? మాదిరిగా ఉంటూ చెప్పాలన్నమాట. నేను పాటిస్తూ మీకు చెప్పాలి, నేను పాటించినా పాటించకపోయినా మీరు పాటించాలి, మీరు చేయాలా పని అని చెప్పేది ఎవరు? పరిసయ్యులు. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక విషయాన్ని చెప్తాడు. 23వ అధ్యాయం మత్తయి సువార్త. మీరు ఎవరు ఈ ప్రశ్న అడగలేదు, బట్ నో ప్రాబ్లం. రైట్? 23వ అధ్యాయంలో వాళ్ళందరినీ కూడా ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఎవరిని? నాయకులుగా ఉంటూ ప్రజల్ని చాలా ఘోరంగా ఆడుకునేటటువంటి వాళ్ళు. మొట్టమొదటి వచనంలోనే ఆ మాట ఉంటుంది. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు? వీళ్ళు దేవుని వాక్కుని, మోషే యొక్క పీఠమందు కూర్చుంటున్నారు, అంటే దేవుని వాక్కుని కలిగి ఉన్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్పేది మీరు చెయ్యండి అని చెప్తున్నారు విశ్వాసులకి. ఇక్కడ
వాళ్ళు చెప్పింది చెయ్యరు, అయినా సరే వాళ్ళు చెప్పింది మీరు చెయ్యండి అంటున్నారు. అంటే ఇంకో మాటలో మీ యొక్క కాపరి ఒకవేళ ఎట్లాంటి వ్యక్తి అయినా సరే చేయమని చెప్తున్నాడు, కానీ కాపర్లకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు అట్లా ఉండకూడదని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమవుతుందండి? కాపరిగా ఉండేటటువంటి వాడు ఎట్లుండాలి? మాదిరికరంగా ఉంటూ చెప్పాలన్నమాట. ప్రేయర్ చేసుకొని మీరు ప్రేయర్ చేయమని చెప్పాలి. కుటుంబ ప్రార్థన చేసుకొని మీరు కుటుంబ ప్రార్థన చేయమని చెప్పాలి. సువార్త ప్రకటిస్తూ మీరు సువార్త ప్రకటించమని చెప్పాలి. పాపాన్ని జయిస్తూ మీరు పాపాన్ని జయించమని చెప్పాలి. ఏదైతే తను పాటిస్తున్నాడో వాక్యంలో ఉన్నవే అవన్నీ తన జీవితంలో అన్వయించుకొని పాటిస్తూ దేవుని కృపలో ఎదుగుతూ అవి మీరు కూడా చేయాలని చెప్పాలి. అప్పుడు చెప్పొచ్చు. మాదిరికరంగా ఉంటూ మీకు చెప్పాలి. మాదిరికరంగా లేకుండా కొంతమంది చెప్తారు, అయినా సరే మీరు చేయండి అని యేసయ్య చెప్పాడు. అంటే చేయడం వల్ల మీకు బెనిఫిటే, కానీ ఇక్కడ కాపర్లుగా ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి మీరు మాదిరిగా ఉండి మీరు చెప్పండి అంటున్నాడు ఇక్కడ. 3 విషయాలు. ఓకే, 4వ విషయం కూడా చాలా ఇంపార్టెంట్. 4వ సత్యం ఏంట? 4వ సత్యం ఇది చాలా చాలా నిరీక్షణ, హోప్. నిజంగా ఈ యేసన్న పాటలు మనం 3 పాడాం ఈరోజు. 3 పాటల్లో కూడా ఇది మనకు కనిపిస్తుంది. ఏ పాట తీసుకున్నా కనిపిస్తుంది. రైట్? ఏంటది చూడండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు, ఇక్కడ మీరు అంటే ఎవరు? స్పెసిఫిక్గా కాపర్ల గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసుల గురించి కాదు. ప్రత్యేకంగా కాపర్ల గురించి చెప్తున్నాడు. ఏంటంటే మీరు ప్రధాన కాపరి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. అన్ఫేడింగ్ క్రౌన్ ఆఫ్ గ్లోరీ, లేకుంటే అది ఎప్పటికీ కూడా వాడిపోదు. ఈ లోకంలో ఉండేటటువంటి బహుమానాలు, ముఖ్యంగా అప్పటి కాలంలో ఇవ్వబడేటటువంటి బహుమానాలు వాడిపోతున్నాయి. మీరు అంటే ఇప్పుడు బంగారం వాడిపోతుందని మీరు అడగవచ్చు, అట్లాంటిది కాదు ఇక్కడ పాయింట్. వాడిపోయేటటువంటి కిరీటాలు ఉన్న కాంటెక్స్ట్లో చెప్తున్నాడు ఇక్కడ. ఒక పూలతో అల్లినటువంటి ఒక మంచి అల్లిక ఒక గిఫ్ట్గా, ఒక బహుమానంగా ఇచ్చినప్పుడు అది వాడిపోతుంది. కానీ ఒక రోజు వస్తుంది, ఎప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నమ్మకంగా పనిచేసినటువంటి కాపర్లకి ఒక గొప్ప బహుమానం ఏంటది? వాడబారని మహిమ కిరీటాన్ని మనం పొందుతాం. అంటే ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకంలో నువ్వు జీవించినటువంటి జీవితానికి ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కేవలం ఈ లోకం కోసం మాత్రమే మనం జీవించడం లేదు. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి మనం రాబోయే లోకం కోసం జీవిస్తున్నాం. ఆ రాబోయే లోకంలో ఖచ్చితంగా బహుమానాలు ఉంటాయి. ఎవరికి ఉంటాయంటే ఆయన చెప్పినట్లుగా చేసే వాళ్ళకు ఉంటాయి, విశ్వాసులకు ఉంటాయి, కాపర్లకు ఉంటాయి. కానీ ఈరోజు టెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతుందంటే కాపర్ల గురించి మాట్లాడుతుంది. ఏ కాపరైతే బలిమి చేత కాకుండా ఇష్టపూర్వకంగా చేస్తాడో, ఏ కాపరైతే దుర్లాభాపేక్షతో కాకుండా సిద్ధ మనసుతో చేస్తాడో, ఏ కాపరైతే దేవుని యొక్క మందని పై విచారణ చేస్తూ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పట్టించుకుంటాడో, ఏ కాపరైతే మాదిరిగా ఉండి చెప్పి వాళ్ళని ఆత్మీయంగా నడిపిస్తాడో అటువంటి వాళ్ళకి బహుమానాలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి 3 విషయాలని ఈరోజు మనం మీరు పాటించాలి. ఏంటి ఈరోజు టాపిక్ ఏంటి? మీ కాపర్లకు మీరు సహాయం చేయాలని చెప్పినాము. రైట్? దట్స్ ఎ టాపిక్. కాబట్టి విశ్వాసులుగా ఈ లక్షణాలు, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇవ్వబడినటువంటి లక్షణాలన్నీ కూడా మీ కాపర్లో ఉండడానికి నెంబర్ 1 మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ కాపరి కోసం మీరు ప్రార్థన చేయాలి. ఇది మీరు ఇవ్వగలిగేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి సహాయం. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. మీ కాపర్ గురించి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఇవ్వబడినటువంటి లక్షణాలు మీ కాపర్లో ఉండాలని మీరు ప్రార్థన చేయాలి. అది మీ బాధ్యత. మీ సంఘంలో ఉన్నటువంటి మీ కాపరికి ఈ లక్షణాలు ఉండాలని మీరు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి.
చాలాసార్లు మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు, మేబీ పైన దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, సేవకు వాడుకోండి, ఈ విధంగా చేసి ఉండొచ్చు. కానీ వెరీ స్పెసిఫిక్గా మీరు యొక్క కాంటెక్స్ట్లో ఏం చేయొచ్చు, మీరు మా యొక్క కాపర్ని, మా పాస్టర్ గారిని మీరు ఏం చేయాలి ప్రభువా అనేసి ఆయన ఈ విధంగా జీవించడానికి మీరు సహాయం చేయమని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి. ఇది మీ యొక్క గొప్ప బాధ్యత. ఆ విధంగా మీరు మీ కాపరికి మీరు సహాయం చేయగలరు. అర్థమవుతుందా? ఎంత గొప్ప సహాయం తెలుసా అండి ఇది? చాలా చాలా ఇంపార్టెంట్. మీ కాపరికి లక్షణాలు ఉండాలని దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టాలి. వీలైతే ఉపవాసం ఉండైనా చేయండి. నా కోసం ఉపవాసం ఉండండి. మీరు మీకోసం, మీ పిల్లల కోసం ఉండద్దు, నా కోసం ఉండండి. రెండవ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు మీ కాపరికి సహాయం చేసేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ మీ కాపరికి లక్షణాలు కొదువుగా ఉంటే, కన్సిస్టెంట్గా ఫెయిల్ అయితే వచ్చి మీరు ఆ కాపరికి స్పెసిఫిక్గా చెప్పాలి, సరిచేయాలి. అది మీ బాధ్యత. సనుక్కోవడం కాదు, గొనుక్కోవడం కాదు, కొండెమలాడడం అనేటటువంటిది మీ బాధ్యత కాదు. మీ పాస్టర్లు సరిగా లేకపోతే, ఒకవేళ ఈ లక్షణాలు కనుక కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతుంటే పర్సనల్గా వెళ్ళి ఆ వ్యక్తికి ఈ విషయాల్ని చెప్పండి. ఆ బాధ్యత మీ పైన ఉంది. నాకెందుకులే అనుకోవద్దు, మీ పాస్టర్ బాధ్యత మీ పైన ఉంది. ఓకేనా? ఎందుకంటే నేను కొన్నిసార్లు ఈ యొక్క లక్షణాలని చూసుకోకపోవచ్చు. ఒక కాపరిగా నాకు ఈ లక్షణాలు కనుమరుగవచ్చు, లేకుంటే నేను కరెక్ట్గానే ఉన్నాను అని నా భావన ఉండొచ్చు. కాబట్టి మీకు కనుక అనిపిస్తే ఎగ్జాంపుల్స్తో మీరు వచ్చి, బ్రదర్, సహోదరుడా, నువ్వు ఒత్తిడితో చేసినట్లుగా అనిపిస్తుంది, నువ్వు దుర్లాభ అపేక్షతో చేసినట్లుగా అనిపిస్తుంది అని మీరు కొన్ని రీజన్స్ అట్లనే పట్టు కొన్ని రీజన్స్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. ఓకే, ఇచ్చి మీ కాపరికి మీరు సహాయం చేయాలి. అది అండర్స్టాండింగ్? ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. పక్క విశ్వాసికి కరెక్ట్ చేయడమే, లేకుంటే పక్క విశ్వాసిని సరిచేయడమే, పక్క విశ్వాసి గురించి మాట్లాడడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నాకెందుకులే చెప్తే నా తలకాయ నొప్పి, మళ్ళీ నాకు ప్రైజ్లాడ్ చెప్పరు, నాకు హల్లెలూయా చెప్పరు, నన్ను పట్టించుకోరు అనేటటువంటి కల్చర్లో మనం ఉన్నాం. అందుకోసం ఎవరిని పట్టినట్లుగా ఉంటాం మనం. కానీ మన బాధ్యత చెప్పడం, ఇతరులని ప్రోత్సహించడం మన యొక్క బాధ్యత. మీ యొక్క తోటి సహోదరుడు, తోటి విశ్వాసి ఆత్మీయంగా పడిపోయే పరిస్థితిలో ఉంటే మీరు ఏం చేయాలి? అతన్ని పరిపక్వత కలిగిన వాళ్ళని సహాయం చేయాలని గలతీ పత్రికలో చెప్పబడింది. అది మీరు చేయాలి. ఒకవేళ చేయకపోతే అది చేయండి. కానీ ప్రాముఖ్యంగా ఇక్కడ మీ పాస్టర్కి ఇటువంటి లక్షణాలు లేకపోతే, లేకుంటే బైబిల్లో వేరే దగ్గర కూడా కొన్ని లక్షణాలు ఇవ్వబడ్డాయి, పాస్టర్కి ఉండాల్సిన లక్షణాలు, ఆ లక్షణాలు కనిపించకపోయినా, ఆ విషయాల్లో కొదువుగా ఉన్న, మీ బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయాలి, దాంతో పాటుగా మీరు రావాలి, ముందడుగు వేయాలి. యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేషన్ అండ్ సే. ఆ విధంగా చేస్తే మీ పాస్టర్కి మీరు సహాయం చేసినట్లయితారు. వినడండి, అమ్మో ఆయనకి చెప్పాలా, కొన్ని సంఘాల్లో ఆ విధంగా ఉండొచ్చు. కానీ మీరు ముందడుగు వేయాలి. మీరు డైరెక్ట్గా చెప్పలేకపోతే ఇంకొక సహోదరి కానీ ఇంకొక సహోదరుని కానీ తీసుకొని కుటుంబంగా మీరు వచ్చి చేయాలి. ఒకవేళ చెప్పడానికి ఇంకా ధైర్యం లేకపోతే లెటర్ అన్నా రాసి, ఈమెయిల్ అన్నా మీరు చేయాలి. ఆ విధంగా మీరు సహాయపడతారు. అసలు వాస్తవానికి పాస్టర్లు ఆ విధంగా ఉండకూడదు. ఈ షుడ్ బి అప్రోచబుల్. ఎవరైనా సరే వచ్చి తన తప్పుని చెప్పేటట్లుగా ఆ విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా లేకపోయినా చెప్పాలి మీరు. అర్థమవుతుందండి? మీ దగ్గర చెప్పాలంటే భయం అండి మాకు, ఊటికినే డిఫెండ్ చేసుకుంటావు నువ్వు, చెప్తే వినవు నువ్వు, ఓకే చెప్పగానే దాన్ని మీరు సమర్థించుకుంటారు అనేటటువంటి కల్చర్లో ఉండకూడదు. అందుకే 2-3 సాక్షులు చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాముఖ్యమైనది. మీ పాస్టర్కి మీరు సహాయం చేస్తేనే మంచిది. కానీ చాలా సంఘాల్లో పాస్టర్లకు సహాయం చేయకుండా వాళ్ళ గురించి బ్యాక్ బైటింగ్ అనేటటువంటిది ఎక్కువైపోయింది. వాళ్ళ గురించి వేరే సంఘాల వాళ్ళతో చెప్తారండి. అంటే మీ కుటుంబం యొక్క విషయాన్ని వేరే సంఘాల వాళ్ళతో పంచుకుంటారు. ఏం లాభం మీకు? దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటున్నాను నేను.
ఎప్పుడు చెప్పాలి తెలుసా అండి? వేరే నాయకులకి ఎప్పుడు చెప్పాలి తెలుసా? మీరు చెప్పినా కూడా మీ పాస్టర్ వినకపోతే అప్పుడు పరిపక్వత కలిగినటువంటి ఇతరుల దగ్గరికి మీరు వెళ్ళి చెప్పి, యాటిట్యూడ్ ఏంటి, లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ వ్యక్తి బాగుపడాలనేటటువంటి విధంగా మనం రావాలి. అది చేయాలి. ఆ విధంగా మీరు చేయాలి, ధైర్యంతో చేయాలి. ఇది మీ బాధ్యత. మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి మీ పాస్టర్ని. ఓకేనా? మీరు సహాయం చేయాలి మీ పాస్టర్కి. మూడో విషయం, మూడు అప్లికేషన్లు ఇస్తాను కదా. ఒకటి, ప్రార్థన చేయాలి. రెండోది, సరి చేయాలి విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్. ఓకే, సరి చేయాలంటే మీ అజంప్షన్స్తోని కాదు, మీరు వాక్యంలో ఉన్నదానికి నిజమైన ఎగ్జాంపుల్స్ ఉండాలి, దానికి ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఉండాలి, క్లియర్ ఉండాలి, దానికి ఇంకా సాక్ష్యం ఉంటే ఇంకా మంచిది, ఎవరైనా సరే. మూడోది చాలా ఇంపార్టెంట్. విశ్వాసులుగా ఉన్నటువంటి మీలో కొంతమంది భవిష్యత్తులో పరిచర్యకి రావాలని ఆశపడుతున్నారు, లేదంటే భవిష్యత్తులో వస్తారు మీరు పరిచర్యకి. కాబట్టి మీకు ఈ లక్షణాలు కలిగి ఉండడానికి మీరు ఇప్పటి నుంచే కృషి చేయాలి. ఓకే, భవిష్యత్తులో పరిచర్య చేయాలనుకున్నటువంటి మీరు ఈ లక్షణాలు మీలో ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి, దేవుని యొక్క సహాయాన్ని కూడా వేడుకోవాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా సిద్ధపాటు లేకుండా కొంతమంది భారం అనేటటువంటిది ఉండి పరిచర్యలో దూకుతున్నారు. చాలా కొంత గందరగోళం అనేటటువంటిది జరుగుతుంది. రైట్? కొన్నిసార్లు దేవుడు నేర్పిస్తాడు స్వతహాగా, కానీ మనకు అవకాశం ఉన్నప్పుడు మనం ముందుగానే నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది నిజంగా వస్తారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి సిద్ధపాటు లేకుండా, కానీ వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకుంటారు, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి ఆల్రెడీ మనకి ఇప్పుడు తెలుసు కాబట్టి ఈ విషయాల్ని భవిష్యత్తులో పరిచర్యకి రావాలనుకున్నటువంటి మనం ఈ విషయాలు మనలో ఉండడానికి మనం చేయాలి. మన యాటిట్యూడ్స్ని మనం చూసుకోవాలి, మన బాధ్యతను మనం తెలుసుకోవాలి, మన యొక్క హోప్ మనం తెలుసుకోవాలి. అంటే భవిష్యత్తులో నా యొక్క పరిస్థితి చాలా గొప్పగా ఉండబోతుంది, ప్రధాన కాపరి ప్రత్యక్షం కాబోతున్నాడు, వాడబారని కిరీటం ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న కిరీటాల కోసం నేను పనిచేయకూడదు, ఈ లోకంలో ప్రజల యొక్క ప్రశంసల్ని పొందుకోవడానికి, వారి అభినందనలు పొందుకోవడానికి ఈ పరిచయం చేయకూడదు, నా జీవనోపాధి కోసం అసలుగా చేయకూడదు. నేను దేనికోసం చేయాలంటే ఆయన కోసం చేయాలి, నేను ఆయన మహిమ కోసం చేయాలి, నేను ఇష్టంతో చేయాలి, వాలంటరీగా చేయాలి, ఆయన నన్ను పోషించేది ఆయననే అనేటటువంటి ఒక దృఢ సంకల్పం మనలో ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ చెప్పబడినటువంటివి యాటిట్యూడ్కి సంబంధించి కొన్నిసార్లు బయటకు కనిపించవు. మీకు తెలుసా నా యాటిట్యూడ్ ఏంటో? నేను ఎందుకు పరిచయం చేస్తున్నానో మీకు తెలుసా? నేను చెప్తే కానీ మీకు తెలియదు, అవునా? Because it is very difficult to know the attitude of a persons, that attitude of people. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పేతురు చాలా క్లియర్గా యాటిట్యూడ్స్ని ఆయన డీల్ చేస్తున్నాడు. లోపల అంతరంగంలో ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం మార్చుకోవాలని చెప్తున్నాడు. కొన్నిసార్లు యాటిట్యూడ్ సరిగా లేకపోతే ఏమైతే ఒక రోజున బయటపడతాడు, ఒక రోజున ఎక్కువ కాలం కొనసాగలేడు. దుర్లాభాపేక్ష ఉండి ఒక వ్యక్తి పరిచర్యలోకి వస్తే ఎక్కువ కాలం ఉండడు. మన కళ్ళ ఎదుటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలా? ఇప్పుడు పేరు మార్చుకున్నాడు, అలియాస్, పేరు చెప్పకూడదులే, రైట్? ఒకప్పుడు జాన్ ద బాప్టిస్ట్కి మారు పేరు ఆయన. గల్లీకి తిరిగి పరిచర్య కోసం ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి, నిజంగానే సువార్త ప్రకటించాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క లోపల ఉన్నటువంటి హృదయం బయటపడిందో ఇప్పుడు అతన్ని ఎవ్వరు కూడా కరెక్ట్ చేయలేకపోతున్నారు. లక్షలు సంపాదిస్తున్నారు, ఏం లాభం? లక్షలు. ఆ లక్షలు సంపాదించడానికి వేరే ప్రొఫెషన్ ఎన్నుకో, నువ్వు సంపాదించి ఎవరు వద్దనలేదు, బిజినెస్ చేయి. చాలా బిజినెస్లు ఉన్నాయి డబ్బులు సంపాదించడానికి. కానీ పరిచర్యని జీవనోపాధిగా చేసుకొని ఇప్పుడు ఒక బిజినెస్గా, ఒక వ్యాపారంగా చేసేటటువంటి సేవకులు ఎంతమంది ప్రస్తుతం మన కళ్ళ పొందున్నారో మనకే తెలుసు. వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయాల్సిన బాధ్యత మనకుంది. యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి వారిని చూసి ఆయన ఎంతగానో కోపపడ్డాడు. మనం యేసుక్రీస్తు వారి కోపాన్ని చాలా తక్కువగా చూస్తాం, రైట్? ఈ 3వ అధ్యాయంలో కూడా చాలా కోపంలో ఉన్నాడు ఆయన.
రైట్. కోపపడి అనేటటువంటి మాట చూస్తాం. అంటే నా యొక్క దేవుని మందిరాన్ని మీరు వ్యాపారపు టిల్లుగా చేసేశారని అప్పుడున్నటువంటి వాళ్ళపైన ఆయన చాలా కోపగా ఉన్నాడు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నటువంటి పరిచర్య ఆ సేవకులను కనుక ఆయన చూసినప్పుడు ఎంతమంది పైన ఆయన కోపపడతాడో, ఒకవేళ ఆయన నా పైన కోపపడుతున్నాడా లేదా నీ పైన కోపపడుతున్నాడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, మారు మనసు పొందాల్సినటువంటి విషయం. ఒకవేళ ఈ లక్షణాలు లేకుండా చెడు ఉద్దేశాలతో కనుక మనం పరిచర్య చేస్తే దేవుని యొక్క కోపాన్ని మనం చూస్తాము, ఈ లోకంలోనే చూస్తాము. మీకు సంగతి తెలుసా అండి, ప్రతి ఒక్క అబద్ధ బోధకుడు, లిసన్ కేర్ఫుల్లీ, కంటిన్యూగా పరిచర్యలో కొనసాగలేడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫెసీ. ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే దాచుకుంటాడు, ఒక రోజున అది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. ఏ అబద్ధ బోధకుడైనా కంటిన్యూగా తన యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోలేడు. మీరు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక రోజు బయటకు వస్తాడనమాట. నిజంగా పరిచర్య చేస్తే చివరి వరకు పరిచర్య చేస్తారు, లేకుంటే ఏదో ఒక రోజు తన ఉద్దేశం బయటపడుతుంది, లేకుంటే నా ఉద్దేశం బయటపడుతుంది, ఏదో ఒక రోజు బయటపడుతుంది. బయటపడిన తర్వాతనే నన్ను చంపేస్తాడు దేవుడు. అది మీ 2వ పేతురు పత్రిక, యూదా పత్రిక చదివినప్పుడు మనకు ఆ విషయం కనిపిస్తుంది. ఏ విధంగా అయితే సముద్రం యొక్క నురుగు ఆ విధంగా కక్కుతుందో, ఈ యొక్క అబద్ధ బోధకులు అనేటటువంటి వాళ్ళు ఒక రోజున వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో ప్రజలకి బయటపడిపోతారు. కానీ కొంతమంది సమర్థించుకుంటారు, కొంతమంది మారు మనసు పొందుతారు, కొంతమంది మా ఇష్టం అని జీవిస్తారు. ఆ 3 కేటగిరీలో ఏ విధంగా ఉండాలనుకుంటున్నావో నీ యొక్క చాయిస్. అయినా కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు, చూసారండి. కానీ ఇంకా మ్యానిపులేట్ చేస్తారు ప్రజల్ని. మన కళ్ళ ముందే ఉన్నారు, ఎంత స్పష్టంగా సాక్ష్యాలతో సహా వాళ్ళు చేసినటువంటి పనుల గురించి, మాటల గురించి, వాక్యంతో గద్దించిన వినకుండా సమర్థించుకొని ఇంకా కొనసాగుతున్నారు. కొంతమంది అవుట్ రైట్గా కొనసాగుతున్నారు. కానీ దేవుడు మటుకు ఎక్స్పోజ్ చేశాడు. అది పాయింట్ ఇక్కడ. ఓకే, మారు మనసు పొందడానికి మనకు అవకాశం ఇస్తాడు దేవుడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే. కాబట్టి మీ పాస్టర్లకి మీరు సహాయం చేయండి. వింటున్నటువంటి మీరు దయచేసి మీ కాపర్ల కోసం ప్రార్థన చేయండి. మీ కాపర్లకి లక్షణాలు ఉన్నాయో లేదో చూడండి, గమనించండి, వెళ్ళి చెప్పండి, సరి చెయ్యండి, ప్రత్యేకంగా చెప్పండి, గౌరవపూర్వకంగా చెప్పండి. వింటారు, ఎవరైనా వింటారు. తోటి విశ్వాసులకు కూడా చెప్పండి. ఒకవేళ పాస్టర్లుగా నువ్వు ఉండి విశ్వాసి గౌరవపూర్వకంగా చెప్పకపోయినా సరే నువ్వు వినేవాడిగా ఉండాలి. ఒకవేళ తప్పు చేసినప్పుడు నువ్వు ఒక కాపరిగా అటువంటి లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే అది నీకు మేలు. చెప్పే వ్యక్తి సరిగా చెప్పకపోతే అది వాళ్ళ సమస్య. చెప్పే వ్యక్తి సరిగా చెప్పాలని మనం చూసుకుంటున్నాం, నేర్చుకోవాలి వాళ్ళు. ఒకవేళ చెప్పకపోయినా సరే మనం దాన్ని తీసుకొని దాన్ని మనం అనలైజ్ చేయాలి. ఓకేనా? మీకు చాలా పెద్ద బాధ్యత ఉంది కదా. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? మీ పాస్టర్ గురించి ప్రేయర్ చేయాలి. ఏ విధంగా చేయాలి? స్పెసిఫిక్గా చేయాలి. వీలైతే మీరు డేగ కళ్ళుతో చూడాలి మీ పాస్టర్, చూసి మీరు సహాయం చేయాలి. క్రిటికల్ స్పిరిట్తో కాదు, కానీ మీరు మామూలుగా మీరు ఉంటున్నప్పుడే సడన్గా గమనించినటువంటి విషయాలు. అంతేగాని భూతద్దం పెట్టుకొని కొంతమంది ఇది భూతద్దం పరిచర్య చేస్తున్నారు. ఏం తెలుసా అండి? వాళ్ళ పరిచర్య ఏంటి? భూతద్దం పరిచర్య. ఒక్కొక్క పాస్టర్ని తీసుకుంటారు, మొత్తం స్కాన్ చేస్తారు. ఎంత మంచి స్కాన్ చేస్తారంటే చేస్తారు, చూపిస్తారు. ఏం లాభం? దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఒకవేళ ఆ వ్యక్తి తప్పుడు బోధకుడైతే మీ సంఘాల్లో ఆ వ్యక్తి గురించి హెచ్చరించండి. రైట్? స్కాన్ చేసి చూపించడం ఏం ప్రయోజనం లేదు. కానీ మన సంఘాన్ని మటుకు మనం చెప్పాలి. అబద్ధ బోధకుల గురించి మన సంఘంలో చెప్పాలి. బయటగా చెప్పాల్సింది మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మీరు యూట్యూబ్లో అన్నీ చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు వాక్యాన్ని గమనించాలి, అలాగే వాళ్ళ జీవితాన్ని కూడా మనం గమనించాలి. అనవసరంగా మీరు టీవీలు చూసి వీడియోలు చూసేటప్పుడు టైం వేస్ట్ చేసుకోవద్దు. మంచి మంచి దైవజనులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళే చూడండి. ఓకేనా? దానివల్ల మీకు మేలు అవుతుంది. లేకుంటే మీరు చాలా నష్టాల్లో ఉంటారు. మీ ఇష్టం, నష్టపోయేది మీరే. మెస్మరైజింగ్ ఉంటుంది.
చాలా మెస్మరైజింగ్ అనిపిస్తుంది, మంచిగా అపీలింగ్ ఉంటుంది. పెద్ద స్టేజ్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ వినసొంపుగా ఉంటుంది, మంచి ఆడియో ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి. దానివల్ల తర్వాత స్లో పాయిజన్ అనమాట. ఇది ఎట్లుంటుందంటే కప్పని నీళ్ళల్లో వేసి కింద మంట పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఏమవుతుంది, మంట పెట్టినప్పుడు ఆహా సూపర్ వెచ్చగా మంచిగా ఉంది అనిపిస్తుంది. ఆ తర్వాత వేడి కంప్లీట్ అయిపోయిన తర్వాత అది కాలిపోతున్నదని కూడా దానికి తెలియకుండా కాలిపోతుంది. అట్లా అయిపోతాం మనం. బీ వెరీ కేర్ఫుల్. మన దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి, చదువుకోండి, ఓకేనా. ముఖ్యంగా బైబిల్ చదవండి చాలు. బైబిల్ చదివితే అన్నీ మనకు అర్థమైపోతాయి. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యొక్క సమయంలో మీకు వందనాలు. నిజంగా కాపరిగా ఉండడం ఎంత సవాల్తో కూడింది ప్రభువా. ఇది ఒక గొప్ప బాధ్యత, ఇది ఎంతో భయంతో కూడినటువంటిది. ఎందుకంటే ఒక రోజున నేను మీకు లెక్క చెప్పాలి. నా హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో మీకు బాగా తెలుసు. కాబట్టి భయంతో వణుకుతో ఈ పరిచర్య చేయడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ మీ వైపు తిరగడానికి కృప చూపించండి. అలాగే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళ కాపర్ల గురించి ప్రార్థన చేయడానికి, కాపర్లని అవసరమైనప్పుడు సరిచేయడానికి మీరు కృప చూపించండి. భవిష్యత్తులో పరిచర్య చేయాలనుకుంటున్నటువంటి మా యొక్క యవన సహోదరులను మీరు ఇప్పటి నుంచే సిద్ధపరచండి ప్రభువా. ముఖ్యంగా ఉద్దేశాలని మీరు ప్రారంభం నుంచే సరిచేయండి. లేకుంటే ఏదో ఒక రోజునైనా బయటపడుతుంది, దానివల్ల ఎంతో సమయం వృధా అయిపోతుంది ప్రభు. జీవనోపాధి కోసం మీ పరిచర్యకి రాకూడదు నాయన. ఆ విధంగా చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, ఎంతగానో సంపాదించవచ్చు. మీ పరిచర్యని ఒక వ్యాపారంగా చేసేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన. మీరు కృప చూపించండి. ఈ విషయంలో నాకు సహాయం చేయండి. నాలో ఉన్న లోపాలు సరి చేసుకోవడానికి మీ యొక్క సంఘాన్ని మీరు వాడుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగేనైనా మా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితి మీకు తెలుసు. చాలామందిని అయినా మీరు బయట పెట్టారు, అయినా కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు, డిఫెండ్ చేసుకుంటున్నారు. ప్రజల్ని చాలా మోసంలో బందీలుగా ఉంచుతున్నారు నాయన. ప్రజలు కూడా దురద చెవుల్లాగా, ఆ యొక్క కప్పలాగా ప్రభువా ఇంకా వాళ్ళ యొక్క ముసుగులోనే ఉంటున్నారు నాయన. వాక్యం వైపు రావట్లేదు ప్రభువా. దయచేసి వారిని కనికరించండి. అబద్ధ బోధకుల నుంచి మీ మందని మీరు కాపాడమని వేడుకుంటున్నాం. పుట్టగొడుగుల్లాగా వస్తున్నాయి ప్రభువా, ఇంకా ఎక్కువైపోయినాయి. చాలా సటిల్గా వాక్యాన్ని బాగానే ప్రకటిస్తూ ఎక్కడ ఎంఫసైజ్ చేయాలో అక్కడ చేయకుండా ప్రభువా ఎంతో కుయుక్తిగా చాకచక్యంగా మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఎంతోమంది ప్రజలు ప్రభువా మీ దగ్గరకు వచ్చినట్లుగానే వచ్చి నరకానికి వెళ్తున్నారు. ఇది ఎంతో దయనీయమైన పరిస్థితి. అటువంటి బిడ్డలు మీరు కనికరించండి ఆయన. మీరు కృప చూపించండి. సత్యం వైపు ప్రజలు ఆకర్షింపడానికి సహాయం చేయండి. ప్రజల యొక్క మనోనేత్రాలు మీరు తెరవండి. ఈ లోకంలో మేము జీవించేది క్షణిక కాలమే, కొంచెం కాలమే ప్రభు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అంతకు మించిన ఆయన ఎక్కువ కాలం ఉండం ప్రభువా. మీరు మాకు ఎంత ఆయుష్ ఇస్తారో అంతవరకే మేము ఉంటాం. ఆ తర్వాత మీ యొక్క సన్నిధికి మేము రావాలి. కాబట్టి భూ సంబంధమైన వాటిపైన కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి వాటిపైన దృష్టి పెట్టడానికి సహాయం చేయండి. ఆత్మీయ విషయంలో మెలకువ దయచేయండి ప్రభు. ఆత్మీయ విషయంలో ఆ యొక్క చురుకుతనం దయచేయండి. మా యొక్క ప్రయారిటీస్ మేము చాలా జాగ్రత్తగా కలిగి ఉండడానికి సహాయం చేయండి. మోసపోకుండా ప్రభు వాడబారినటువంటి మహిమ కిరీటం పొందడానికి మమ్మల్ని ఇప్పటి నుంచే మీరు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ఆమేన్. థ్యాంక్ యూ.